అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈరోజు మిత్రుడు జగదీష్ నాకు చాలా కాలంగా మంచి మిత్రుడు, మంచి భావుకత, మంచి ఐడియాస్ ఉండి చాలా కాల క్రితమే దర్శకుడు కావాల్సి ఉండి గతంలో మా కాంబినేషన్లో చిలిపిగా అనే ఒక చిత్రం ప్రారంభించి అనివార్య కారణాల వల్ల అది కంప్లీట్ కాలేదు. కానీ ఇప్పుడు ఈ లయన్ చిత్రంతో ఒక మంచి ఫోర్స్, తన మనోభావాల్ని, తన ఐడియాస్ని అద్దం పట్టే విధంగా మంచి కథనాలతో, మంచి మ్యూజిక్ సెన్స్తో, మంచి మ్యూజిక్ ఇంపార్టెన్స్ కూడా ఇస్తూ ఒక లయన్ అనే ఫోర్స్ఫుల్ స్టోరీ, మంచి జానర్ సంబంధించిన స్టోరీ ఇది. ఈ చిత్రంతో తప్పకుండా తను ప్రూవ్ చేసుకుంటాడు. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు, తను ఏ కొత్త కథ చెప్పినా కానీ, కొత్త కథ రెడీ అయినా కానీ మేము చర్చించుకోవడం, దాంట్లో లోటుపాట్లు గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉండేది. సో ఈ కథ కూడా చాలా మంచి కథ. ఆ టైటిల్కు 100% జస్టిఫికేషన్ ఉన్న చిత్రం ఇది. ఈ చిత్రంతో తను డెఫినెట్గా మంచి డైరెక్ట్గా ప్రూవ్ చేసుకుంటాడని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అలాగే కథ చాలా బాగుంటుంది, నా పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. డైరెక్టర్ నాకు మంచి అవకాశం ఇచ్చాడు. నాకు, టీంకి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 2 సంవత్సరాలుగా నేను మా డైరెక్టర్ జగదీష్ గారితో ట్రావెల్ చేస్తూ వస్తున్నాను. అలా ట్రావెల్ చేస్తున్న తరుణం లోపల ఒక స్కిట్కి సంబంధించిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఆయన చూసి, నా దగ్గర ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఉంది, అంటే ఈ సోషల్ నెట్వర్క్ సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఉంది, అలాంటి దాంట్లో నిన్ను ఒక మెయిన్ లీడ్గా తీసుకుందాం అనుకుంటున్నానని చెప్పినప్పుడు నేను షాక్ అయినండి. యాక్చువల్గా అసిస్టెంట్ డైరెక్టర్ నేను, మీరు ఇలా ఆపర్చునిటీ ఇచ్చేసరికి నాకు షాకింగ్గా ఉందని చెప్పాను. లేదు దీపు, నువ్వు చేయగలవు అని చెప్పి. నటన విషయంలో కానీ ఏ విషయంలోనైనా కానీ మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి జగదీష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మీ సపోర్ట్ కూడా మాకు ఎప్పుడు ఉండాలని ఇదివరకు 2-3 సార్లు మూవీ స్టార్ట్ చేస్తున్నానని చెప్పి అనుకున్న అతను స్టార్ట్ చేశాడు. అనివార్య కారణాల వల్ల అవి కొంతవరకు ముందుకు వచ్చి తర్వాత అయిపోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఆల్రెడీ ఈ కథను డిస్కస్ చేసి మొన్న వచ్చి చెప్పేశాడు, దిస్ ఇస్ వాట్ గోయింగ్ టు డూ, నేను ఈ సినిమా చేస్తున్నాను, నీ సపోర్ట్ నాకు కావాలని చెప్పాడు. ఐఎమ్ దేర్ విత్ మిస్టర్ జగదీష్, ఎలాంటి సహకారం కావాలన్నా ఇస్తానని చెప్పాను. సో విజువల్లీ ఈ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది ఈ థ్రిల్లర్కి. గత 15 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను. రామోజీరావు గారి దగ్గర, రామానాయుడు గారి దగ్గర, ఇలాంటి లెజెండరీ పీపుల్ దగ్గర వర్క్ చేశాను. తర్వాత మీడియాలో వర్క్ చేశాను. చాలామంది దర్శకుల దగ్గర కూడా దర్శకత్వ శాఖలో వర్క్ చేశాను. రైటర్గా వర్క్ చేశాను. యాడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను. టీవీ ఛానల్స్కి చాలా సింగిల్ ఎపిసోడ్స్ అవన్నీ చాలా డైరెక్ట్ చేశాను. నేరాలు ఘోరాలు, నమ్మలేని నిజాలు లాంటి ఎపిసోడ్స్ ఒక 50కి పైగా డైరెక్ట్ చేశాను. సో సినిమా చేయడం అనేది నా యాంబిషన్ అండి. సో సినిమా చేయడానికి అంటే ఎలాంటి సపోర్టు లేకుండా సినిమా చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అదే ఫీల్డ్లో ఉండే అందరికీ తెలుసు. సో 15 ఏళ్ళుగా స్ట్రగుల్ అవుతూ ఉన్నాం. 15 ఏళ్ళుగా స్ట్రగుల్ అవుతూ ఒక సినిమా కోసం తప్పిస్తూ ఉన్నాం. మాకు అంటే పర్టికులర్గా ఇప్పుడు మా టీంకి కానీ నాకు కానీ సినిమాని ప్రాణం. సినిమా కోసం మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం. అలాంటి కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మాది. సో ఇది యాక్చువల్గా దీనికి సంబంధించి అంటే నేను జోనర్ని రివీల్ చేయలేనండి. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఆ పోస్టర్లోనే ఏదో అంటే మీకు ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అనేది మీకు తెలుస్తూ ఉంది కాబట్టి నేను జోనర్ని రివీల్ చేయలేను. అండ్ దీనికి సంబంధించి మేము ఆల్రెడీ ఒక షూటింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా గ్యాప్ ఇచ్చామండి. నెక్స్ట్ షెడ్యూల్ 25th నుంచి స్టార్ట్ అవబోతుంది. త్వరలోనే మేము రిలీజ్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం. సినిమాకి సంబంధించి ఇదండి విషయం.